హాయ్ నమస్తే, నేను మీ బ్రదర్ షఫీని. ఈరోజు ఫస్ట్ టైం యూనిక్గా ఈ ప్రోగ్రామ్ నేను చేయబోతున్నాను. అయితే ఏంటి అన్నది నేను ప్రస్తుతం మా గురువు గారితో నేను కూర్చొని ఉన్నాను. వారిని మిమ్మల్ని పరిచయం చేసే ముందుగా ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వందల వేల మంది మోటివేషనల్ స్పీకర్స్ ఉన్నారంటే రీజన్ వారే. అనేక మంది మోటివేషన్ స్పీకర్గా తయారు చేసి అనేక లక్షల మంది జీవితాలు వెలుగు నింపి ఈరోజు నేను సక్సెస్ఫుల్గా ఉన్నాను అని చెప్తే కారణం ఎవరంటే వారి పేరే చెప్తారు. సార్, నా గురువు గారు గంపా నాగేశ్వర గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మనతో డిస్కస్ చేయడానికి ఇంపాక్ట్ అనే ప్లాట్ఫామ్ ద్వారా వారు ఇచ్చినటువంటి సేవలు అమోఘము. వారు తయారు చేసినటువంటి అనేక వేల మంది జీవితాల సక్సెస్లో ఒకటే బ్రదర్ షఫీ లైఫ్ అని చెప్పాలి. ఈరోజు నేను ఏదైతే మోటివేషన్ స్పీకర్గా ఉన్నానో 2000 ఇయర్లో గంపా నాగేశ్వర గారు ఆర్గనైజ్ చేసినటువంటి ఇంపాక్ట్లో ఒక స్టూడెంట్గా ఉండి నేర్చుకున్నాను. ఈరోజు ఈ విధంగా ఉన్నానంటే వారే కారణం. మరి వారి గురించి ఎందుకు చెప్తున్నానంటారా? వారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం అండి, చాలా సంతోషం మీరు ఇక్కడ టైం ఇవ్వడం. నాకు చాలా ప్రౌడ్గా ఉంది సార్ మీ స్టూడెంట్ అని చెప్పుకోవడం కోసం. ఎందుకంటే ఎంతో పాజిటివ్ దృక్పథంతో ఒకరు ఇద్దరు కాదు కొన్ని వేల మంది మోటివేషన్ స్పీకర్ని మీరు తయారు చేశారు. మీరు వేసినటువంటి ఆ మొక్కలలో ఒక మొక్కని నేను సార్ 10 మందికి మోటివేషన్ ఇవ్వగలుగుతున్నామంటే మీరు మాకు ఇచ్చిన మోటివేషన్. వాస్తవానికి 2000 సంవత్సరంలో 2000 అంటే ఇప్పటికి 25 సంవత్సరాల ముందు మీరు ఏదైతే చిక్కడపల్లి లైబ్రరీలు సార్, బహుశా మీకు అది గుర్తుండే ఉంటుంది, ఎన్నో చేస్తుంటారు మీరు. అక్కడ ఆర్గనైజ్ చేసిన దాంట్లో నేను పార్టిసిపెంట్గా వచ్చాను సార్. అప్పుడు నా డిగ్రీ అయిపోయి ఉంది. డిగ్రీ అయిపోయిన తరుణంలో హైదరాబాద్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ వెనక వడ్రే బస్తీ అని ఉంటుంది సార్. అక్కడ రూమ్లో మా ఫ్రెండ్స్ అందరు కలుస్తున్నాము పీజీ ట్రైనింగ్ కోసం అన్నట్టుగా. అప్పుడు న్యూస్ చూస్తే ఈనాడు పేపర్లో వచ్చి క్లాసెస్ నడుస్తున్నాయి, పర్సనాలిటీ డెవలప్మెంట్ వ్యక్తి క్లాసెస్ అని చెప్పేసి వెంటనే కాంటాక్ట్ చేసాము. సిటీ సెంటర్ లైబ్రరీకి వచ్చాము. అక్కడ క్లాసెస్ అటెండ్ అయ్యాను సార్. అక్కడ నా లైఫ్లో టర్నింగ్ పాయింట్. నిజంగా మీ ద్వారా చాలా లాభాన్ని పొందాను సార్. నా ఆలోచన విధానం ఈరోజు ఇంత స్ట్రాంగ్ లెవెల్లో ఇంత పాజిటివ్గా ఎవరికైనా ఏదైనా చేయాలని ఆలోచన అంటే అది మీరు ఇచ్చినటువంటి మోటివేషన్. చాలా సంతోషంగా ఉంది సార్. అయితే మీరు అనేక జీవితాల్లో దిక్సూచిగా ఉన్నారు. కొన్ని విషయాలు నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను సార్. ఎందుకంటే చాలామంది సక్సెస్ అయ్యారు కదా, ఎందుకు సక్సెస్ అయ్యారంటే మీ పేరు చెప్తారు. అయితే మీ లైఫ్లో ఇంత గొప్ప స్థాయిలో సక్సెస్ అవ్వడానికి ఉన్న రీజన్స్ ఒక 3 సీక్రెట్స్ ఏమన్నా చెప్పండి సార్. 3 సీక్రెట్స్ మీ లైఫ్లో సక్సెస్ అవ్వడానికి బేసిక్ పాయింట్స్ ఏమి ఉన్నాయి? ఏ 3 సీక్రెట్స్ ద్వారా మీరు సక్సెస్ అయ్యారంటే ఏం చెప్తారు? చాలా సింపుల్ షఫీ. నేర్చుకుంటాను నేను, పిచ్చిగా నేర్చుకుంటాను. మామూలు నేర్చుకోను, ఖర్చు పెట్టి నేర్చుకుంటాను, ఫ్రీగా నేర్చుకోను. ఓకే, ఎందుకోసం అంటే ఏదైతే లేదో అది డబ్బు ఖర్చు పెట్టి తెలుసు. సాఫ్ట్ స్కిల్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. నేను నేర్చుకుంటాను. దానికి మీరు జూనియర్ ఛాంబర్ కావచ్చు, ఇంకే ఆర్గనైజేషన్ కావచ్చు, ఏ సంస్థలో ఏ కొత్తది ఉన్నా డబ్బు కట్టి నేర్చుకుంటాను. నేర్చుకుంటాను ఒకటి, నేర్చుకుంది పంచుకుంటాను రెండోది. పంచుకుంటారు. ఎలా పంచుకుంటారంటే ఉచితంగా పంచుకుంటాను. ఉచితంగా పంచుకుంటాను వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ దెమ్. వారి నుంచి ఏం ఆశించకుండా పంచుకుంటాను. ఆశిస్తే వ్యాపారం, ఆశించకుండా సహాయం. సో మనం ఏం చేస్తామంటే మనం వానికి ఇచ్చాను, వారికి నేర్పించాను, నాకేమి ఇస్తాడు. ఇప్పుడు ఎన్నేళ్ళ తర్వాత మీరు చెప్తున్నారు అయిపోయింది, అది అంతే. ఐఎమ్ ఏ గివర్. ఓకే, అలా ఉండాలి. అయితే మూడోది ఏం తెలుసా? నేర్చుకుంటాను, పంచుకుంటాను. మూడోది ఏం తెలుసా? మళ్ళీ నేర్చుకుంటారు. నాన్ స్టాప్. ఎప్పుడైతే నేర్చుకుంటామో అది మన వరకే ఉంటుంది. మన స్కూల్లో టీచర్లు ఉంటారు కదా, వాళ్ళకి లెసన్స్ ఎలా గుర్తుంటాయి? చెప్తారు కాబట్టి. మనం కూడా చెప్తే మనకు గుర్తుంటుంది, మనం ఫాలో అయితే మనకు గుర్తుంటుంది, మనం నేర్చుకుంటే మనకు గుర్తుంటుంది. నేర్చుకుని చెప్తే మనం మర్చిపోలేము. కాబట్టి పంచుకుంటే పెంచుకుంటాం. ఎగ్జాక్ట్లీ సార్. అంటే మీరు చెప్పిన దాని ప్రకారంగా లెర్నింగ్ అనే అటిట్యూడ్ వల్లనే మీరు సక్సెస్ అయ్యారు, ఇంత గొప్ప స్థాయికి. నేను చేసే వృత్తి వేరు, ఇది చేసే ప్రవృత్తి వేరు నాకు. అప్పుడు ఓకే, ఆ వృత్తి భోజనం కోసం చేసేవాడిని. కానీ ప్రవృత్తి ఈరోజు నాకు ఎంతో లక్షల మందికి దారి చూపించింది. కోట్ల మంది హృదయాలలో గంపా నాగేశ్వర కేవలం అంటే పూర్తి పేరు కూడా వస్తున్నాయి. గంపా అని ఒక పదం చాలు సార్, అంతే. నాగేశ్వర ఇమేజ్ వచ్చేస్తుంది అందరికి కూడాను. ఒకళ్ళ ఇద్దరా సార్? కోట్ల మంది, 10 కోట్ల మంది తెలుగు ప్రజలందరికీ కూడా మీరు పేరు పరిచయం లేదంటే అదే ప్రతి ఒక్కరికి పరిచయం అనమాట. నేను అదే చెప్తున్నాను, ఆలోచించకుండా. ఎందుకోసం అంటే నేను ఒకటే ఆలోచిస్తాను, ఎందుకు వచ్చాం భూమి మీదకి? షార్ట్ జర్నీ కదా, వెరీ షార్ట్ జర్నీ. పుడుతున్నప్పుడు ఏడుస్తూ వచ్చాం, వెళ్తున్నప్పుడు ఏడిపించి వెళ్తాం. ఆ చిన్న గ్యాప్, వెళ్తున్నప్పుడు ఏడిపించి వెళ్తాము. ఉన్న చిన్న గ్యాప్ నవ్వుతూ నేర్చుకుంటూ నేర్పిస్తూ ఉంటే ఆనందం వేరు. ఆనందం కోసం నేను ఉన్నాను. చాలామంది ప్రపంచం మీదకి వచ్చిపోతారు షఫీ. వస్తారు, తింటారు, పంటారు, ఇద్దరిని గంటారు, పోతారు. వచ్చిపోవడం గొప్ప కాదు, చీమలు కూడా వచ్చిపోతాయి. చీమలు కూడా మంచి. ఓకే,
పశువులు వస్తాయి, అవి కూడా చాలా మంచి. ఈ మనిషి ఏం చేస్తాడు, వస్తాడు, తింటాడు, పంటాడు, దానికి అంటాడు, పోతాడు. అలా కాదు. అందుకు నేను ఏమనుకో తెలుసా, వచ్చిపోది ప్రపంచం మీదకి, ఇచ్చిపోవాలి. ఎస్, అందుకోసమే నా లైఫ్ ఎంచుకున్నాను, అలా ఇస్తున్నాను, ఆశించకుండా ఇస్తున్నాను బాస్. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ బ్యాక్, ఐఎమ్ లిజనింగ్ ఫ్రమ్ యూ. ఓకే, ఇలాగా చెప్పుకొని వాళ్ళు ఎంతమంది ఉంటారు తెలుసా, 99%. అంటే సార్ ఇప్పుడు ఉదాహరణకి నాకు ఇప్పుడు అవకాశం వచ్చింది, ఓపెన్గా చెప్పుకున్నాను. ఎందుకంటే మీ ద్వారా పొందిన సహాయాన్ని నేను ప్రజలకు చెప్పకపోతే చాలా పెద్ద తప్పు అయిపోతుంది. అంటే మీరు సమాజానికి ఏమి ఇచ్చారు అంటే మీరు ఇచ్చిన దాంట్లో బ్రదర్ షఫీ కూడా ఒకటే. అలా చెప్పిన వాళ్ళు 1%, చెప్పని వాళ్ళు 99%. 99% చెప్పని వాళ్ళు ఉన్నారు. అంటే మీ స్టూడెంట్స్ నాకు తెలిసి దేశ విదేశాల్లో ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయి ఉంటారు, వేరు. అది నేను ఆశించాను. మళ్ళీ కొన్ని క్లాసులకు వాళ్ళ క్లాసుకి ఇలా అటెండ్ అయ్యాను కూడా. మీ స్టూడెంట్ క్లాసెస్కి వెళ్ళి మీరు అటెండ్ అయ్యాను. అక్కడ ఉన్నా కూడా కావాలని నమస్తే సార్ అని వెళ్ళిపోయాడు, మాట్లాడుతున్నాడు. నేను అనుకున్నా, భగవంతుడా అతనికి మంచివు, ఇంకా బాగివు. మళ్ళీ తర్వాత ఒక 2-3 ఇయర్స్కి వచ్చి అరవై తప్పు చేశాను అని చెప్పాడు. అలా కూడా చెప్పారు. లేదు సార్, ఇప్పుడు మీ దగ్గర అంటే మనం ఇచ్చేటప్పుడు ఏమి ఆశించకుండా ఇవ్వాలి. ఏదైనా ఆశిస్తే పైవాడే మనకి ఇస్తాడు, ఏది ఇవ్వాలన్నా పైవాడు ఇస్తాడు. అది కూడా ఆశించొద్దు, అది కూడా ఆశించొద్దు. అది ఆశించినా మళ్ళీ స్వర్గము నరకం అంటారు. ఏ ఆశ లేకుండా మనం గివ్ ఎట్లా గివ్ ఉండాలి తెలుసా? నేను 4 విషయాలు నమ్ముతాను షఫీ. ఒకటి హెల్త్, ఐ విల్ టేక్ కేర్ మై హెల్త్. 63 నౌ. ఓకే, హెల్త్. 63 years. ఎస్. రెండోది వెల్త్. నాకు సరిపోయిన సంపాదన చేసుకుంటాను, నాకు, నా పిల్లలకు, నా వరకు. అంతేగాని అత్యాశతో నేను నా డబ్బు కరెక్ట్ పెట్టి ఉంటే ఇప్పుడు జూబ్లీహిల్స్లో 10 బిల్డింగ్లు ఉండేది. ఓకే, ఇట్స్ ఇనఫ్ ఫర్ మీ. ఓకే, ఒక దగ్గర అడుక్కోను, ఒకరికి ₹1 అప్పలేను, ₹1 ఓకే. రెండోది హెల్త్, వెల్త్. ఈ రెండింటి తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ నా ఫ్యామిలీ. నా ఫ్యామిలీ బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా సంబంధించిన వాళ్ళు బాగుండాలి, మా అన్నదమ్ములు బాగుండాలి. అలా చూస్తూ అయితే మేము 102 ఫ్యామిలీస్ అంతే. మా 102 ఫ్యామిలీస్ బాగుండాలి ఎగ్జాంపుల్గా. లేదు ఇంకొంతమంది బాగుండాలి, 90 పక్కలు బాగుండాలి, 90 మంది బాగుండాలి, నా భారతదేశం బాగుండాలి. ఓకే, అంతవరకు. అంటే ఫస్ట్ నా ఇల్లు బాగుంటే భారతదేశం బాగుండాలి. నా ఇల్లు బాగుంటే సేవ చేస్తాం కదా. ఈ ఫ్యామిలీలో నాకు ఎవడు కౌన్సిలింగ్ ఇవ్వకూడదు, నా ఫ్యామిలీకి ఎవరు కౌన్సిలింగ్ ఇవ్వకూడదు. అంటే దాని అర్థమైంది, ఆ తప్పు చేయకుండా నేను చాలా అద్భుతంగా ఉండాలి. ఆ తప్పు చేయొద్దు. మనం తప్పు చేయొద్దు అంటే నేర్చుకుంటూ ఉండాలి. తప్పు చేస్తే తప్పేం కాదు, తప్పును సరిదిద్దుకుపోవడం తప్పు. అలా చేస్తూ ముందుకెళ్ళాను. ఇక 4వది మోస్ట్ ఇంపార్టెంట్ షఫీ, హెల్త్, వెల్త్, ఫ్యామిలీ తర్వాత సర్వీస్. ఇఫ్ యూ డోంట్ సర్వ్, అమీబా లాంటి సూక్ష్మజీవి కంటే అద్మానం అడు బతుకు. సర్వీస్ టు ద నేషన్, సర్వీస్ టు ది పీపుల్, సర్వీస్ టు ద నీడీ పీపుల్, సర్వీస్ టు ద డిజర్వింగ్ పీపుల్. అది చేస్తుంటాను, ఆ రకంగా చేస్తుంటాను. నేను ఎవరికి డబ్బు ఇవ్వను, నేను ఎవరికి డబ్బు దానం చేయను. డబ్బు ఎట్లా సంపాదించుకుని నేర్పిస్తాను. డబ్బు ఇచ్చామనుకో దే విల్ బికమ్ బెగ్గర్. అంతే, డబ్బు ఇవ్వను, ఎంత అడిగినా ఇవ్వను, ఆకలితో ఉన్నాయి ఇవ్వను. ఆకలితో ఉన్నప్పుడు నీకు ఆకలి అవుతుంది కదరా, రా నేను చూపిస్తాను అని మనకి ఎలా సంపాదించాలో చూపిస్తాను అని. అన్నం పెట్టామనుకోండి, అడేమవుతాడు, ఇది గంప కాకుండా ఇంకో పంప వస్తాడు. అంతే కదా, మనకి కాలం నిలబడి చేయాలి. ఆ రకంగా మనం ఆలోచిస్తూ ఉంటాం. నేను కారులో వెళ్తుంటే ఎంతమంది బెగ్గర్స్ ఉంటారు, ₹1 నేను ₹1 కూడా వాటర్ బాటిల్ ఇస్తాను కావాలంటే, అప్పుడు బ్రెడ్ ప్యాకెట్లు ఇస్తాను. మా ఇంటి పక్కన నీలోఫర్ కేఫ్ ఉంది, రోజు మార్నింగ్ పెట్టుకుంటాను, తీసుకున్నాను. ఐ నెవర్ గివ్ ఎనీథింగ్. గ్రేట్ సార్. అంటే మీరు చెప్తున్న ఫస్ట్ పాయింట్ ఏంటంటే హెల్త్ చూసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి. రెండోది వెల్దీగా ఉండాలి. మనం ఒకళ్ళ దగ్గర చేయి చాచే పరిస్థితి మనకు ఉండకూడదు, వెల్దీగా ఉండాలి. ఫ్యామిలీకి కంప్లీట్ టైమ్ అండ్ సర్వీస్, ఫ్యామిలీకి మంచి చూడాలి, వాళ్ళకి కావాల్సిన ప్రేమ ఇవ్వాలి. అమ్మ, నాన్న, భార్య, పిల్లలు చూడాలి, వీళ్ళందరూ కలిపితే ఫ్యామిలీ. ఆ తర్వాత సొసైటీకి సర్వ్ మనం ఇవ్వాలి. ఈ 3 బాగున్నాక 4వది లేకుంటే 3 బేకార్. 4వది లేకుంటే అంటే బతికే వేస్ట్. ఆరోగ్యం బాగుండి, నా డబ్బు బాగుండి, నా ఫ్యామిలీ బాగుండి, సమాజానికి సేవ చేయకపోతే బతికే వేస్ట్. అంటే ఇంత స్ట్రాంగ్గా మీరు అనుకున్నారు కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత ఫ్రీ సర్వీస్ ఇస్తున్నారు మీరు. ఇంతమందికి ఏం ఆశించకుండా, పేరు కూడా ఆశించలే. పేరు అసలు మీకు అలా వచ్చేసింది. అంటారు కదా, మీకు సెక్యూరిటీ కావాలన్నా 10 వెళ్ళిపోతుంటాం. ఓకే, సోషల్ మీడియా కూడా ఏం ఆలోచించాలి, మనం వెళ్ళిపోతుంటాం, అంతే చేస్తుంటాం. సార్, ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా మీ సక్సెస్ సీక్రెట్స్ ఏంటి అంటే లెర్నింగ్ అని చెప్పారు, తర్వాత షేరింగ్ అన్నారు, ఏదైనా షేర్ చేస్తా అన్నారు, మళ్ళీ లెర్నింగ్ అని చెప్పారు. అయితే ఇప్పుడు యూత్ని ఇంత దగ్గరగా మీరు స్టడీ చేశారు కదా సార్, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యూత్ని. ఇప్పుడున్నట్టు యూత్లో, ఈ ప్రజల్లో లెర్నింగ్ యాటిట్యూడ్ ఎలా ఉందంటారు సార్? లేదు.
షార్ట్ కట్ కావాలి, షార్ట్ కట్ కావాలి అంతే. షార్ట్ కట్. నాకు ఎన్ని ఫోన్లు సార్ జాబ్ ఇప్పియండి సార్ అంటాడు. నాకు చాలా ఓపిక. ఓకే బాబు ఏమి వచ్చు అంటే మీరు ఏం చేయమంటే అది చేస్తా సార్ అంటాడు. అది నాకు ఇది వచ్చు కాదు ఏదంటే చేస్తానంటే ఏది రాదు. నేను అంటాను ఏమొచ్చో ఒక్కటి చెప్పుకోమంట. మీరు ఏదైనా పని చెప్పండి సార్ అంటాడు. ఒక పని చేయవు, బజ్జీల బండి పెట్టుకో, సమోసా బండి పెట్టుకో, చపాతీలు చేసాము. అదేం చెప్తారు సార్, ఏ పని చేస్తాను కదా నువ్వు. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. లేదు సార్ ఏదైనా 10,000 రూపాయలు 50,000 రూపాయలు 30,000 జాబ్ ఇప్పియండి. ఏమొచ్చు అందుకే ఏం రాదు, తెలుగులో నోటికలు ఇంగ్లీష్ రాదు, ఓ కంప్యూటర్ సరిగ్గా రాదు, బీటెక్ MBA. అవును సార్ నేర్చుకోవట్లేదు యూత్. బట్ నేర్చుకున్న కొద్ది పర్సెంట్ కదా వాళ్ళే రాణిస్తున్నారు, నేర్చుకున్న కొద్ది పర్సెంట్ రాణిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ సార్. అందుకంటే మన కాలేజీలు అలాగే ఉన్నాయి, మన కాలేజీలు మన స్కూల్స్ అన్నీ అలాగే ఉన్నాయి. అవును అంటే సర్టిఫికేట్స్ ఏమున్నాయి తప్ప వర్త్ లేకుండా పోతుంది. ఎవరిలో అయితే లెర్నింగ్ యాటిట్యూడ్ ఉందో ఆ వ్యక్తే ముందుకు వెళ్తున్నాడు, మిగిలిన వాళ్ళందరూ వాళ్ళు ఉండిపోతున్నారు. సార్ ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కడ ఎవరిని కదిలించినా ఇప్పుడు మన నేను సైతం సమాజం కోసం ఉంది కదా సార్, దానికి కాల్స్ ఎక్కువగా వస్తుంటాయి, కౌన్సిలింగ్ కాల్స్. దాంట్లో డైలీ 3, 4, 5 కాల్స్ సూసైడ్ కాల్స్ వస్తాయి. ఎందుకు నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నావు అంటే 2 రీజన్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయండి. ఒకటే అప్పులు ఎక్కువైపోయాయి, రెండోదేమో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటే పడట్లేదు, లేదా ఇల్లీగల్ కాంటాక్ట్స్ అని చెప్పేస్తున్నారు. ఇవి ఎక్కువగా మాకు వినిపిస్తున్నటువంటి. ఈరోజు ఇంత ఎక్కువగా ఆర్థిక సమస్యలు రావడానికి కారణం ఏంటంటారు సార్? ఫస్ట్ దానికి ప్రాబ్లము ద సోర్స్ ఏంటంటే వాళ్ళు సరిగ్గా నేర్చుకోకపోవడం. బాస్ ఎన్ని అవకాశాలు ఉన్నాయి చెప్పండి, ఎన్ని అవకాశాలు ఉన్నాయి. డబ్బు సంపాదించడం, నెలకు ₹1,00,000 సంపాదించడం ఎంత ఈజీ. ఒక ఫోన్ ఉంటే చాలు. ఓకే చేయడు. అందుకని నేను చెప్తుంది తెలుసా, నీ టైం నువ్వు వాడుకోకుంటే, నీ మైండ్ నువ్వు వాడుకోకుంటే, నీ మాట నువ్వు వాడుకోకుంటే, నీ ఫోన్ నువ్వు వాడుకోకుంటే, నిన్ను వాడుకోకుంటే నేను ఇంకోటి వాడుకుంటాడు. వాడుకున్నాడు లీడర్, వాడుకోవడం లేబర్ అయింది కదా. అంటే వీనికి ఒక గోల్ లేదు, కసి లేదు, మంట లేదు, ఏదో కావాలని లేదు. దాని దగ్గర మన చదువులు అలాగే ఉన్నాయి. ఎక్కడన్నా సరే బాబు నువ్వు గట్టిగా అనుకో అవుతుంది అని వారు చెప్పారా? యద్భావం తద్భవతి అంట మనం విన్నారా? మార్కులు 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 అన్నారు కానీ మార్పులు అనలేదే. మార్కులు తెచ్చుకోరన్న. ఎందుకు? నా మార్కులు చూస్తే ఆశ్చర్యపోతారు. అవసరం లేదా మార్కులు, అది చదువుకోవడానికి పనికొచ్చింది నాకు. ఇప్పుడు మన ప్రేక్షకులు చూస్తున్నాం, A+B² ఏందో కింద కామెంట్ కొట్టమని చెప్పండి. A+B² కామెంట్ కొడదాం. కామెంట్ కొట్టారు, ఇది ఎక్కడ మనకు వచ్చింది చెప్పండి. లైఫ్ ఎక్కడ ఉపయోగపడదు. మంచి చదువు మంచిది, నేను చదువుకు అగ్నిస్ట్ కాదు. ఎక్కడ మనకు వచ్చింది? మార్కులు మాత్రం వచ్చేది దాని ద్వారా. నాకేం కావాలి? కమ్యూనికేషన్స్ కావాలి, కమ్యూనికేషన్ స్కిల్ కావాలి, విజువలైజేషన్ కావాలి, ధైర్యం కావాలి, ఆత్మహత్య చేసుకోకుండా బతకడం ఎలా కావాలి, ఓకే, సంపాదించేదానికి మార్గాలు కావాలి, అమ్మ నాన్న ఎలా చూసుకోవాలి, ఓకే, అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ దేశభక్తి. దైవభక్తి కాదు, దేశభక్తి. దేశభక్తి తర్వాత దైవభక్తి. మానవ సేవయే మాధవ సేవ కదా సార్. ఇప్పుడు దేవుడికి మనం ఏం సేవ చేస్తాం? మానవ సేవ కాదు, నేను దేశభక్తి అన్నా. దేశం అంటే ప్రేమ ఉండాలి. దేశం అంటే ప్రేమ లేదు, దేవుడు అంటే ప్రేమ ఏంది? అందుకని నేను అప్పుడప్పుడు ఫేస్బుక్లో పెడతా ఉంటాను, దేశం ఫస్ట్ దేవుడు ఫస్ట్ అంటే. అంతా దేవుడు ఫస్ట్ అంటారు, కొంచెం దేశం ఫస్ట్. 2 రోజులు నడుస్తుంది డిస్కషన్. అది దేశమే నీ దేశ ప్రేమ ఎవరు నేర్పిస్తున్నాడు? ఏ స్కూల్ నేర్పిస్తున్నాడు? ఏ కాలం నేర్పిస్తున్నాడు? ఈ దేశభక్తి దేశ ప్రేమ ఉంటే ఇవన్నీ రావే. మీరు అడిగిన 2 క్వశ్చన్లకు ఇదే ఇక్కడ ఆన్సర్. మనకి ఎక్కడుంది? లేదు కదా. వాడు సూసైడ్ ఎందుకు చేసుకుంటాడు అంటే అంత వీక్ మైండ్కి ఎందుకున్నాడు? సూసైడ్ అంటే షఫీ ఐఐటీలు అంటే సూసైడ్. ఐఐటీ పాస్ అయిన వాళ్ళు సూసైడ్ ఏంటి? MBBS డాక్టర్ల సూసైడ్ ఏంటి? ఎస్ఐ ధైర్యంగా బతకమని నేర్పిస్తారు వాళ్ళకు. ఎస్ఐ సూసైడ్ చేసుకోవడం ఏంటి? కానిస్టేబుల్ సూసైడ్ చేసుకోవడం ఏంటి? ఎంత బాధ. చూసాం సిద్ధార్థ్, కాఫీ డే. ఏం నేర్చుకున్నారు వాళ్ళు? సార్ ఇప్పుడు లైఫ్లో ఏదో సాధించాలి అనే క్లారిటీ గోల్ ఉంటుంది, దానికోసం ప్రయత్నాలు చేసేటప్పుడు చాలాసార్లు ఫెయిల్యూర్స్ ఎదురవుతుంటాయి కదా సార్. ఓకే, ఇప్పుడు ఇలాంటి తరుణంలో ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్తాం. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఒక మనిషి ఎదుగుదలకి, తన మైండ్ సెట్కి ఎలా ఉపయోగపడుతుంది సార్? నేను దీంట్లో అద్భుతంగా నమ్ముతాను. నేను లా ఆఫ్ అట్రాక్షన్ అద్భుతంగా నమ్ముతాం. దానికి పేరు మంచిగా లా ఆఫ్ అట్రాక్షన్ పెట్టాను. ఓకే, అది మనం కొద్దిగా వెస్టర్నైజ్ లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ ఏంది? నువ్వు ఏదనుకుంటే అది అవుతుంది. మనం సినిమా ఏదో గట్టిగా అనుకోయితే అంటారు చూడు, ఆ అనుకునే దాంట్లో నువ్వు అపనమ్మకం ఉండకూడదు. నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాను, అవుతుంది అంతే. ఈరోజు మనం కలుద్దాం అనుకున్నాం, అయిపోయింది అంతే, దట్స్ ఇట్. మనం కలుద్దాం అనుకున్నాము, 1 అవర్ 1 అవర్ డీల్ అయితే కలుసుకున్నాం మనం. అదే మనము
కలిస్తే బాగుండేమో, గంప మాట్లాడు నువ్వు అక్కడే ఉంటావు, నేను ఇక్కడే ఉంటాను. అవును, అక్కడేంది ఒక స్టెప్ ముందు నువ్వు వేసావు, నేను 4 స్టెప్లు ముందుకు వేసాను, Exactly. నువ్వు 5 స్టెప్లు ముందుకు వేసావు, నేను 10 స్టెప్లు ముందుకు వేసాను. అంటే అనుకున్నాం కాబట్టి అవుతుంది. అవును సార్, ఈరోజు మనం కూర్చున్నాం అంటే అనుకున్నాం కాబట్టి అయింది. ఇదే సేమ్ అనుకోవాలి యూత్. అనుకోవడానికి టెక్నిక్స్ ఉన్నాయి కదా, టెక్నిక్స్ ఉన్నాయి. ఆ టెక్నిక్స్ నేర్చుకోవాలి. నీలాంటి వాళ్ళని నేర్చుకోవాలి మెయిన్గా. టెక్నిక్ నేర్చుకోవాలి. ఎలా ఏ టైంలో తీసుకోవచ్చు, ఏ టైంలో మనం అనుకోవచ్చు, ఆ టైంలో మనం ఎందుకు అనుకోవాలి, దాంట్లో డౌట్ ఎందుకు ఉండకూడదు. ఓకే, ఒక్క డౌట్ చాలా షఫీ ఫినిష్ అవుతుంది, అది గోల్ మొత్తం పోతుంది. నేను మామూలుగా రఫ్గా చెప్తూ ఉంటాను. ఎగ్జాంపుల్, ఒక 10,000 లీటర్ల పాయసం ఉంది, 10,000 లీటర్ల పాయసం ఉంది, పంచడానికి సిద్ధంగా ఉంది, కొంచెం గుమగుమలాడుతుంది. నీవు కాజు కిస్మిస్ అన్నీ వేసారు, రెడీగా ఉన్నారు. ఒక చుక్క పోసాం, ఒకటి చుక్క వేసాడు. అసహ్యంగా ఉంది కదా చెప్తే. ఒకటే చుక్క 10,000 లీటర్ ఫైన్ అవుట్ కదా. ఇది కూడా అంతే. నీకు ఎంత గొప్ప సంకల్పం ఉన్నా ఒక అనుమానం ఫినిష్. ఒక్క అనుమానంతో కంప్లీట్ క్లోజ్ అయిపోతుంది. ఒక్క వీక్నెస్ పని, ఒక్క ఫ్రెండ్ నెగిటివ్ చెప్తాడు, అవుట్. కరెక్ట్. వాడు అంటాడు, నేను మంచి ఐడియా ఉందిరా, నేను మంచి బిజినెస్ చేద్దాం అంటాడు. ఏ వాడరా బిజినెస్ చేయమని అంటాడు. ఏం చేయాలరా, దారా కూర్చుందాం అంటాడు. ఫినిష్ అవుట్. అవును సార్, వాస్తవం. ఎక్కడ జరుగుతుంది? వీని గోల్ ఫినిష్ అయిపోయింది కదా, ఇక్కడ అయిపోయింది కంప్లీట్గా. లక్ష్యం ఫినిష్ అయిపోయింది, వాని కళ కథమైపోయింది. ఆ అనుమానం ఎప్పుడు వచ్చింది? క్యాన్సర్, నెగిటివ్ క్యాన్సర్. అవును. ఆ క్యాన్సర్ నుంచి ఎట్లా జాగ్రత్త ఉండాలో మీరు చెప్పాలి. దానికి సైంటిఫిక్గా చెప్పి ఏం చేయాలి తెలుసా? దానికి బ్యూటిఫుల్ మన కాన్సెప్ట్స్ ఉన్నాయి, పర్సనల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. దాంట్లో మనం తయారు చేయగలిగితే, చెప్తున్నాను కదా షఫీ, లా ఆఫ్ అట్రాక్షన్లో కనుక ఎక్స్పర్ట్ అయ్యి ఒక 3 రోజుల క్లాస్ కనుక వింటే, ఇది మళ్ళీ దాంట్లో డౌట్ ఉండదు. నేను చేస్తాను అని ఉందనుకోండి, అయిపోతుంది అంతే. సార్, కొంతమంది ప్రతిదీ నెగిటివ్ చూస్తూ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అదే ఇదో పెద్ద మూఢనమ్మకం, నువ్వు అనుకుంటే ఎలా అవుతుంది అని హేళన చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి మీరు చెప్పే ఆన్సర్ ఏంటి సార్? మూఢనమ్మకం అంటే మూఢనమ్మకమే, నమ్మకం అంటే నమ్మకమే. నీ మూఢనమ్మకం కూడా నమ్మకమే, అది పెద్ద నమ్మకం కదా. ఇప్పుడు అతనికి ఏం చేయాలో వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. ఇది రైట్ అనుకుంటున్నావు, రైట్. ఇంకోటి రైట్ అనుకున్నప్పుడు చేసావనుకో రైట్ అవుతుంది, రాంగ్ చేసావనుకో నీకు రైట్ అవుతుంది. ఎలా అవుతుంది తెలుసా? నువ్వు మంచి చేసావనుకో చప్పట్లు కొడతారు, బాగా చేయలేదనుకో ఈపులు కొడతారు. రెండు లాభాలు నీకే కదా. ఇంగ్లీష్లో కరెక్ట్ మాట్లాడమనుకో బాగుంది అంటారు, బాగాలేకుంటే తప్పు అంటారు. మనకి లర్నింగ్ కదా. అంటే దీంట్లో ఏమైందంటే ఎవరో ఏదో అనుకుంటారన్నంత వరకు మనుషులు బాగుపడరు. దానికే హెల్ప్ అయ్యే కోర్స్ పేరు లా ఆఫ్ అట్రాక్షన్. ఎక్స్ట్రాడినరీ కోర్స్. దాంట్లో జీవించాలి. విజువలైజేషన్ ఉంటుంది దానిలో. మంచి పవర్ఫుల్ థీమ్స్ తీసుకుంటాము, దాంట్లో పవర్ఫుల్ కొన్ని వర్డ్స్ తీసుకుంటాము, కొన్ని కొటేషన్లు తీసుకుంటాము, ఎవ్రీడే కొన్ని మెమరీ ఇస్తూ ఉంటాము, కొన్ని మాట్లాడుతూ ఉంటాము. దాంట్లో కొన్ని మనం తమ్నైల్ లాగా పెట్టుకుంటాము, మన మొబైల్లో పెట్టుకుంటాము. అదే కదా పెద్దలు ఏం చెప్పారు మనకు. లా ఆఫ్ అట్రాక్షన్ సార్ మీరు చెప్పినట్టుగా కంప్లీట్గా 21 టెక్నిక్స్ అని చెప్పేసి 21 టెక్నిక్స్ కలిపి దట్ ఈస్ ఒక ప్యాకేజ్. దాంట్లో ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే సార్ అఫర్మేషన్స్ అంటాం కదా. మనం మాట్లాడే మాటలు పాజిటివ్గా ఉండాలి, ఏం జరుగుతుందో చెప్పాలి. అంటే నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను అన్న విషయం, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అంటే ఎప్పుడైతే నేను పాజిటివ్గా అఫర్మేషన్ చేస్తుంటానో దీని ఇంపాక్ట్ బ్రెయిన్ మీద ఎలా పడుతుంది అంటారు సార్? ఇప్పుడు మనము చిన్నప్పుడు మన తాత ఏం చేసేవాడు, మేము ఊర్లో పుట్టిన వాళ్ళం, పక్క ఊరు పక్క ఊరు. అప్పుడు మా ఇంట్లో బాత్రూమ్లు లేవు కదా, అప్పుడు పట్టుకొని బయటికి వెళ్ళాము. పట్టుకోవడానికి నైట్ వెళ్ళాను అనుకో, నైట్ వచ్చింది లేదనుకో, అప్పుడు తాత గట్టిగా మాట చెప్పాడు, అక్కడేం లేదు పోరా అంటే పోయి వచ్చేవాళ్ళం మనం. అక్కడేం లేదు పోయిరా ఎవరేం లేదు, వెనక ఉన్నాను చూడు, పోయిరా అంటే అయిపోయి మాట ధైర్యాన్ని నింపిస్తుంది. అదే సీను ఎవరో అక్కడ నెగిటివ్ ఉంటే అక్కడ ఓకరా దయ్యం ఉంది, ఇక్కడ చేస్తాడు. దిస్ ఇస్ సేమ్ థింగ్. అక్కడ మంత్రంలా పనిచేస్తుంది అక్కడ. సేమ్ థింగ్ కదా. అవునండి. అంటే ఇది అఫర్మేషన్స్ సెల్ఫ్ టాక్, మనతో మనం మాట్లాడుకునే టాక్ కాబట్టి ఇంకా బలంగా పనిచేస్తుంటాయి. అసలు ఇదంతా అవసరం లేదు ఒక రకంగా. ఏది మన చదువుకున్న చదువులో కనుక ఇదంతా ఉంటే లేదు, మన సమాజంలో ఇదన్నీ ఉంటే అవసరం లేదు. కానీ సమాజంలో ఇది లేదు, చదువులో లేదు, మీ ఇంట్లో కూడా చెప్పేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఇటువంటి కోర్సులు కావాలి, ఇప్పుడు కావాలి. ఎందుకోసమో అది వస్తే నీకేదో ఫీజు కడతారు, అది ఇంపార్టెంట్ కాదు. వాళ్ళ లైఫ్ మారిపోతుంది కదా, లైఫ్ మారిపోతుంది కదా. ఆ లైఫ్ మారడానికి ఇది ఇన్వెస్ట్మెంట్. నేను స్టార్టింగ్ ఏమన్నా ఏం చెప్పాను తెలుసా? నేను నేర్చుకుంటుంటాను, పంచుకుంటుంటాను, నేర్చుకుంటుంటారు.
అది డబ్బులు పెట్టి మరి నేర్చుకుంటానని చెప్పారు మీరు. ఖర్చు పెడతాను డబ్బులు నేర్చుకోవడానికి. అది నా ఇన్వెస్ట్మెంట్. అది ఇన్వెస్ట్మెంట్. ఎంత సంపాదించుకున్నాను దాంతోని. ఓకే, నా డబ్బు రావచ్చు, నా విజ్ఞానం కావచ్చు, ఏమైనా కావచ్చు. ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి మన వాళ్ళు ఎప్పుడైనా తగ్గుతూ ఉంటారు. బా ఇంత ఫీజా, ఫ్రీగా ఉంటే బాగుండు, ఫ్రీగా ఉంటే బాగుండు, ఫ్రీగా ఉంటే నువ్వు రావే. ఏదైనా కోర్సు ఫ్రీగా నేర్చుకోవడానికి డబ్బులు పెట్టి నేర్చుకోవడానికి డిఫరెన్స్ ఏముంటుంది సార్? నేర్చుకునే వ్యక్తిలో డబ్బులు పెట్టినప్పుడు ఎలాంటి సీరియస్నెస్ వస్తుంది? ఎగ్జాంపుల్ నువ్వు నేనే. నేను ఫ్రీగా లక్షల మంది నేర్పించాను, పనికి చుట్టూ 100 మంది ఎవరు. అదే నీ క్వాలిటీ ట్రైనింగ్లో వచ్చిన వాళ్ళు 100 మంది వచ్చి దాంట్లో టాప్ అయి ఉన్నారు. అంటే నేను అది ఎంచుకున్నా కాబట్టి నా మార్గం అలా వెళ్తున్నాను. ఎప్పుడైతే నువ్వు డబ్బు ఇట్టవో దాని వాల్యూ ఉంటుంది. వాల్యూ ఉంటుంది. ఒక హోటల్కి వెళ్ళి మనం డబ్బులు పెట్టి తినకుండా వస్తామా? లేదు. అవును, తింటాం. డబ్బులు పెడితే తింటాం. ఇది కూడా అంతే. అదే ఫ్రీగా ఇచ్చాడు అనుకోండి, ఏం చేస్తాం? సగం పడేసి వెళ్తాం. ఎందుకు? ఫ్రీగా అంటే మ్యారేజ్ ఎగ్జాంపుల్. మ్యారేజ్లో ఎన్ని ఐటమ్స్ ఉంటాయి తెలుసా? హోటల్లో తినే ఐటమ్స్ కంటే ఎక్కువ ఉంటాయి కదా. ఇప్పుడు ఈ మధ్యలో 210 ఐటమ్లు, 310 ఐటమ్లు అన్ని తింటారా? సగం వేస్ట్ చేస్తారు. అదే దానికి ప్రైస్ కడితే ఏం చేస్తాడు? ఎంతకంటే వేరే ఎగ్జాంపుల్ అక్కర్లే. చాలా బాగా చెప్పారు. ఇంకా దీంట్లో ఇంకా ముందుకెళ్ళాలంటే ఏం తెలుసా? ఈ నేర్చుకోవడం అనేది సిట్టింగ్ మిల్స్ లాంటిదా, బఫే మిల్స్ లాంటిదా? సిట్టింగ్ మిల్స్ ఏముంది? ఫ్రీ దాంట్లో ఏముంది? ఫ్రీ దాంట్లో మనం కూర్చుంటాము, అన్ని వాడు ఏదైనా వడ్డిస్తూ ఉంటాడు, తింటూ ఉంటాడు. ఏది మళ్ళీ ఇంకోటి రమ్మంటే రాదు, ఇంకా ఫ్రీగా పెట్టారు కదా. అదే మనము బఫే బ్రేక్ఫాస్ట్లో డబ్బులు కట్టామనుకోండి, డబ్బులు కట్టినప్పుడు అక్కడ అన్ని ఐటమ్స్ ఉంటాయి టేబుల్ మీద. మన వరకు ఏమి రాదు, మనం వెళ్ళాలి. అక్కడ రెడీ ఉన్నాయి. ఈ కోర్సు అలాంటి మనం వెళ్ళి తీసుకోవాలి. యూ షుడ్ గో అండ్ కలెక్ట్ ఇట్. బట్ ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. మీ కోర్స్ అయినాక నాకేం రాలేదు సార్, నువ్వు తీసుకోలేదు. 21 పాయింట్స్లో 17th పాయింట్ యూ ఆర్ నాట్ టేకెన్. సో వెన్ యూ పే యూ విల్ గెట్ ది వాల్యూ ఆఫ్ దట్. దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్. బట్ నేనైతే మారను, నేను ఫ్రీగా ఇస్తుంటా. మీరు ఫ్రీగా ఇస్తుంటారు. మీరు చేసిన సేవ నాకు తెలిసి ఈ తెలుగు రాష్ట్రాలు ఇంకెవరూ చేయలేదు. చాలా గ్రేట్ సర్వీస్ అండి, చాలా సంతోషం సార్. అయితే ఈ విజువలైజేషన్ ఉంది కదా సార్, అంటే ఇప్పుడు ఏదైతే నేను చేయాలనుకుంటానో, నా ఫ్యూచర్లో లక్ష్యం ఉంది, ఆ లక్ష్యానికి సంబంధించి మనం విజువలైజ్ చేసుకుంటుంటాం, ఎలా అచీవ్ చేస్తాం ఏంటన్నది. ఈ విజువలైజేషన్ మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? మీ లైఫ్లో విజువలైజేషన్ ఎలా చేస్తారు? ప్రతి నా సక్సెస్ వెనకాల విజువలైజేషన్ పనిచేసింది చెప్పి. ప్రతి వెనకాల ఏదైతే అనుకున్నానో నేను చాలా గట్టిగా అనుకుంటాను, చాలా గట్టిగా అనుకుంటాను నేను. లేకుంటే నేనేంది ఇక్కడ తెలంగాణలో పుట్టి ఇక్కడ ఊర్లో పుట్టినోనేంది, ఇంత నాకేం పెద్ద బ్యాక్ ఏం లేరు, ఎవరు సపోర్ట్ కూడా లేదు నాకు. ఎవరైతే పెద్ద సో కాల్ పెద్ద మనుషులు ఎవరు కూడా ఇట్లా చేపట్టుకుని తొక్కేసిన వాళ్ళే ఉన్నారు. నేను అనుకున్నాను, ఐ ఆమ్ గివింగ్ గుడ్ టు ది నేషన్, గుడ్ టు ది పీపుల్, గుడ్ టు ది యూత్, దిస్ విల్ బికమ్ గుడ్. అదొకటి. నేను ఎల్ఐసిలో పనిచేసేటప్పుడు మా మేనేజర్ టార్గెట్ ఇచ్చేవాడు. నేను గట్టిగా చెప్పేవాడిని, అందరూ అదే చెప్పొద్దురా, మేము గట్టిగా చెప్పొద్దురా, చెప్తే ఇంకెక్కువ కొడతాడు. నేను ఒకసారి 2 సార్లు అడిగినాను, మళ్ళీ అడిగినప్పుడు బయటకు వచ్చిన ఎక్కువ అడిగిండు అనుకో, ఆయన సార్ ఎక్కువ అడిగిండాను, డబ్బు నాకు ఎక్కువ వస్తుందా సార్కి ఎక్కువ వస్తుందా? సార్కి ఓన్లీ శాలరీ వస్తుంది, ఐ గెట్ మోర్. ఇలాంటి మేము కూడా ఎక్కువ పని చేయాలి. పక్క వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, తర్వాత వాళ్ళు కూడా మారిపోయారు. ఏం మారిపోయారు అంటే ఏంది, ఆ తీసుకున్నప్పుడు గట్టిగా చెప్తాను చూడు, ఐ విల్ డూ సో అండ్ సో, నేను ఇది చేస్తాను, అది మైండ్లో పనిచేస్తుంటుంది. మనం ఒకళ్ళకి చెప్పే ముందు మనం చెప్పుకున్నట్టే. అంటే సంకల్పం గట్టిగా తీసుకుంటే సక్సెస్ అయిపోతుంది. సంకల్పం తీసుకోవాలి, మనం చెప్పుకోవాలి, మనం అనుకుని చూడాలి కూడా, సక్సెస్ అయినట్టుగా విజువలైజ్ చేసుకుంటాం. ప్రతిరోజు మార్నింగ్ లేవనే వీ షుడ్ స్టార్ట్ విత్ దట్, టుడే ఐఎమ్ బోర్న్ టు సక్సీడ్. చాలా బాగా. అంటే యాక్చువల్గా మీ సక్సెస్కి రీజన్స్ ఏంటి అంటే లెర్నింగ్ అటిట్యూడ్ చాలా బలంగా సార్. ఎందుకంటే నేను మళ్ళీ రిపీట్ అవుతాను, అంటే సక్సెస్ అవ్వాలని చాలా మంది అనుకుంటున్నారు, కానీ ఏం చేయాలో వాళ్ళకి తెలియాలి. లెర్నింగ్ ఉండాలి, ఆ లెర్నింగ్ కూడా ఇన్వెస్ట్ చేయాలి, టైం అండ్ మనీ ఇన్వెస్టర్స్ నేర్చుకోవాలి. మనం నేర్చుకుని 10 మందికి పంచితే ఇంకా బాగా అర్థమవుతుంది. ఇక్కడ కొంతమంది డౌట్ కూడా వస్తుంది, లెర్నింగ్ అంటే ఏందంటారు కదా, దానికి అర్థమైనట్టు చెప్తాను. లెర్నింగ్ అంటే ఏదంటే, మన ప్రేక్షకులు మనం చూస్తున్న వాళ్ళకు నీకేం తెలుసో నీకు అది తెలుసు. అవును, ఎవరికైనా మీ పేరు మీకు తెలుసు, మీ ఇంటి అడ్రస్ మీకు తెలుసు, అని తెలుసు మీకు. నా పేరు నా ఇంటి అడ్రస్ తెలుసు, నాకు తెలుసు. ఇది అవసరమా? తెలిసింది ఇంకేం అవసరం లేదు. ఇది అవసరం లేదు. ఏం నేర్చుకోవాలి తెలుసా? నాకేం తెలియదో తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? రాకెట్ సైన్స్ నాకు అవసరమా? నాకు తెలియదు, నాకు అవసరం లేదు, నేను నేర్చుకున్నాను. నాకు నా జాబ్ కాదు కదా. నా జాబ్ ఏంది? టు
లెర్న్ న్యూ థింగ్స్ అండ్ టీచ్ పీపుల్ యూత్. ఈరోజు యువతకి ఏం కావాలి? ప్రీ మెరిటల్ కౌన్సిలింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ నౌ. నేను నేర్చుకుంటాను, చాలా అవసరము. ఇలా విడాకులు అయిపోతున్నాయి. నేను నేర్చుకున్నాను ఎంతోమందిని కాపాడగలిగాను. ఓకే, ఇప్పుడు అప్డేటెడ్ అని తెలుసు యాజ్ అండ్ టుడే ఏఐ టూల్స్ నేను నేర్చుకుంటున్నాను. లాస్ట్ 2 months నేర్చుకుంటున్నాను. నవ్వు ఆల్మోస్ట్ ఒక 40-50 టూల్స్లో ఎక్స్పర్ట్ నేను ఇప్పుడు. వెరీ గుడ్. ఆల్రెడీ మొదలు పెట్టేశాను చెప్పడం కూడా. అంటే ఏంది, ఇప్పుడు నాకు అవసరం ఉంది, అవసరం నేర్చుకుంటున్నాను. రాకెట్ సైన్స్ నాకు అవసరం లేదు. ఇది అవసరం నేర్చుకోకుంటే అవుట్డేట్, నేర్చుకుంటే అప్డేట్. నువ్వు అప్డేట్ కాకుంటే అవుట్డేట్ అయిపోతావు. అది లెర్నింగ్ కావాలి. ఒకటేంది, నాకేం తెలుసో నాకు అది తెలుసు. రెండోది, నాకేం తెలియదో అది తెలుసుకోవాలి. మూడోది తెలుసా, నాకేం తెలియదో అది నాకు తెలియదు. నాకేం తెలియదో అది నాకు తెలియదు. ఏం తెలియదో నాకు తెలియదు. అది ఇట్స్ బ్లైండ్. I don't know what I don't know is a blind. It's blind. If I know what I don't know, I know. I will know. I will learn. నేను నేర్చుకుంటాను. ఈ బ్లైండ్ ఎంత ఉందంటే 95%. అది 95% బ్లైండే ఉంది. నాకు తెలియదు అది. అందులో వెళ్ళాలంటే సెకండ్ పార్ట్లో ఉంటే వెళ్తాం. సెకండ్ పార్ట్లో ఉంటే ఫస్ట్ పార్ట్ బాగుంటుంది. ఫస్ట్ పార్ట్ ఏంది, నాకేం తెలుసో నాకు అది తెలుసు. వాళ్ళే మేధావులు, వాళ్ళే విజ్ఞానులు, వాళ్ళే ప్రపంచాన్ని పంచేవాళ్ళు. ప్రపంచాన్ని పంచేవాళ్ళు ఎవరు? నేర్చుకునే వాళ్ళే. కాబట్టి అటువంటి నేర్చుకోవడం ఆపొద్దు. లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ ద నెసెసరీ కోర్స్, నీడీ కోర్స్. నౌ ఎవ్రీబడి హ్యాస్ టు లెర్న్ టు బికమ్ రిచ్. రిచ్ అంటే హెల్త్ రిచ్, వెల్త్ రిచ్, అన్నిట్లో రిచ్, రిలేషన్స్, పాజిటివిటీ అన్నిట్లో రిచ్ అవ్వాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా. అంటే మనం ఏదైతే అనుకుంటామో మన లైఫ్లోకి వస్తుంది, ఏదైతే అట్రాక్ట్ చేస్తుందో మన లైఫ్లోకి వస్తుంది. దాని టెక్నిక్స్ నేర్చుకోవాలి. 100%. సేల్స్ పీపుల్ దే షుడ్ లెర్న్ దిస్. మార్కెటింగ్ దే షుడ్ లెర్న్ దిస్. గృహిణులు వాళ్ళు కూడా కావాలి. గృహిణులు, హోమ్ మేకర్స్, బంగారం కావాలంటే నేర్చుకోవాలి. 100%. దే హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్. దే హ్యావ్ లాట్ ఆఫ్ టైం. ఉన్నది కొన్ని లేకుండా కానీ వాళ్ళు నేర్చుకోవచ్చు. విద్యార్థులు ఖచ్చితంగా దే కెన్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి. జాబ్ చేస్తున్న వాళ్ళు, ప్రొఫెషనల్స్, వాళ్ళు చాలా అవసరం ఇది. ఎందుకంటే వాడు అక్కడే ఉంటాడు. ఇలా ఉంది, సార్ ఇలా చూస్తున్నాడు, నా లైఫ్ ఇలాగే ఉంది, ఎంతవరకు ఉంటుంది, అలాగే ఉంటుంది. దాంట్లో అతను ఇటువంటి నేర్చుకుంటే సేమ్ పర్సన్ విల్ బికమ్ టాప్ సేమ్ ఆర్గనైజేషన్. ప్రతి ఒక్కరికి అవసరమే బాస్. ట్రైనర్స్కి అవసరమే, స్పిరిచువల్ లీడర్స్కి అవసరమే, అందరికి అవసరమే. ఇది ప్రతి వ్యక్తికి కావాల్సింది లా ఆఫ్ అట్రాక్షన్. ఇది నేర్చుకోవాలి, ప్రొఫెషనల్గా నేర్చుకోవాలి, సైంటిఫికల్గా నేర్చుకోవాలి. అది మనం చేసేది రాంగ్ చేయకూడదు. ఇది కూడా మేనిఫెస్ట్ చేసే విధానము అది ఇమ్మీడియట్గా మళ్ళీ మనం ప్రాక్టీస్ చేస్తుండాలి. ప్రాక్టీస్ చేయకుండా నేర్చుకుని వేస్ట్. ప్రాక్టీస్ చేయాలి. సార్, ఇప్పుడు మనకు కావాల్సింది అంతా యూనివర్స్లో ఉంది. ఆ యూనివర్స్తో మనం కనెక్ట్ అవ్వాలి. మన కోసం యూనివర్స్ పనిచేసేలా చేయాలి. అలా మనం అట్రాక్ట్ చేస్తేనే వస్తుంది అంటారు. అది ఎలా సార్? అది మనము ఒకసారి పురాణాలలో చూసుకున్నా, దాంట్లో చూసుకున్నా చాలా క్లియర్గా ఉంది కదా. ఫస్ట్ అలా కావాలంటే ఈయన మాట మీద ఉండాలి. మాట మీద ఉండాలి. ఈ మాట తప్పడం బాగా అలవాటైపోయింది అందరికీ. ఓకే, నువ్వు మాట మీద ఉన్నప్పుడు ఏమీ తెలుసా, ఆ మాట మంత్రం అవుతుంది. మాట మీద ఉంటే ఆ మాట మంత్రం అవుతుంది. మంత్రం అంటే వాళ్ళు మూఢనమ్మకం అంటారు. మూఢనమ్మకం కావచ్చు. నువ్వు మనం సినిమాలు చూస్తాం, కుక్క అయిపోయారు. సినిమాలు చూస్తాం కదా, కుక్క అయిపోయింది నీళ్ళతో కాదు, మాటతో. అంటే అది ఎంతవరకు నిజమో కాదు నాకు తెలియదు, కానీ జీవితంలో ఎన్నో నాకున్న వయసులో, నాకున్న అనుభవంలో ఎన్నో జరిగాయి అట్లా. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం. ఒక కొడుకును తండ్రి ఏమంటాడు, ఎగ్జాంపుల్ ఒక నార్మల్ కొడుకుని ఏమంటారు తెలుసా, నువ్వు చదువుకోరా, నీకు ఏం రాదురా, నీ బతికి ఇంతేరా, నువ్వు చదువు రాదు, పాట రాదురా, నువ్వు ఎప్పుడు ఇంతేరా, రోడ్డు మీద తిరుగుతూ ఉంటావురా, అడుక్కు తింటావురా, ఇలా తిరుగుతూ ఉంటాడు. ఈజ్ ఇట్ గుడ్ వర్డ్స్? నో, కంప్లీట్ నెగిటివ్ వర్డ్స్ కదా సార్. ఇట్ విల్ వర్క్. అదే ఆ అబ్బాయిని పట్టుకొని, నాన్న నువ్వు ఆడురా, బాగా ఆడుతున్నావు, ఆడురా, చదువుకోరా, తర్వాత నువ్వు చదువులో నెంబర్ 1 నాకు తెలుసు, కొద్దిగా వీక్ ఉంది తెలుసు తండ్రికి అయినా సరే, నువ్వు నాకు తెలుసా, నువ్వు ఒక్కసారి అనుకుంటే పట్టుకుంటావురా, నాకు తెలుసు, నువ్వు ఆటలో కూడా నెంబర్ 1 రా, ఆడరా, అల్లరి చేయరా, నా వయసులో అల్లరి చేయవు. అప్పుడు అదే అబ్బాయి మారుతాడు. అంటే మాటలో ఉంది కదా, ఈ మాట నేర్పిస్తే కూడా నేర్పించారు మనకు. అవును సార్, దీన్నే అఫర్మేషన్ అంటారు. ఎగ్జాక్ట్లీ. ఎస్ కదా, దీన్నే మంచి మాట అంటారు. అఫర్మేషన్ అంటే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, అందుకని మంచి మాట అని చెప్పాను నేను. మంచి మాట, వాస్తవం. సో ఇవన్నీ ఒక సైంటిఫిక్ నేర్చుకుంటే అద్భుతంగా ఉంటుంది బాస్, అద్భుతంగా ఉంటుంది. ప్రాక్టీస్ చేస్తే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, అది న్యూరో సైన్స్ ఎలా అవుతుంది, సైంటిఫికల్గా దీన్ని ఎలా ప్రూవ్ చేయొచ్చు, ఇంకా చెప్పాలంటే అసలు మన కోసం యూనివర్స్ ఎలా పనిచేస్తుంది, ఈ యూనివర్స్ మనం కనెక్ట్ అయ్యాలంటే ఏం చేయాలి, దీని గురించి మన వేద శాస్త్రాలు ఏం చెప్తున్నాయి,
ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నుంచి భగవద్గీత ఏం చెప్తుంది, బైబిల్ ఓల్డ్ అండ్ న్యూ టెస్ట్మెంట్లో లా ఆఫ్ అట్రాక్షన్ నుంచి ఎలా ఉన్నాయి, ఖురాన్లో లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది, నేను చూస్తే అన్ని గ్రంథాల్లో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చాలా విషయాలు ఉన్నాయి సార్. కొన్ని థౌజండ్స్ ఆఫ్ వర్సెస్ నేను చూసాను బైబిల్, ఖురాన్లో, భగవద్గీతలో కంప్లీట్ చూస్తుంటే వేల రెఫరెన్సెస్ లా ఆఫ్ అట్రాక్షన్. చూస్తే మన నేషన్ వైజ్గా ఇంటర్నేషనల్ వైజ్గా లా ఆఫ్ అట్రాక్షన్ని ప్రాక్టీస్ చేసి సక్సెస్ అయినటువంటి వాళ్ళు నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. మెరాకిల్ మెన్ అని చెప్పేసి జపాన్ నుంచి మనం చూసాం కదా సార్. తనకి మోరిస్ అని చెప్పేసి మెరాకిల్ మ్యాన్, తన ఓన్ జెట్ ఫ్లైట్ మీద తను ప్రతిదీ కూడా ఇన్వెంటివ్గా చేయాలన్న ప్రయత్నము. జెట్ ఫ్లైట్ మీద ఎగిరేటప్పుడు క్రాష్ అయిపోయి పడిపోతాడు. కంప్లీట్ బోన్స్ ఎన్ని ఫ్రాక్చర్ అంటే మోర్ దాన్ 100 బోన్స్ ఫ్రాక్చర్ అయిపోతాయి, మాంసం ముద్దలా తయారైపోతాడు. అలాంటి తరుణంలో హాస్పిటల్లో ఉంటే ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వలేదు కానీ బోన్స్ అన్నీ బ్రేక్ అయిపోయాయి. మరి బతికే అవకాశం ఉంది కానీ బతికిన ఎప్పుడు కూడా నడిచి నిలబడలేడు. ఇది పరిస్థితి. అతను ఏమనుకుంటాడంటే లేదు నేను లేవాలి, నేను నిలబడాలి, నేను నడవాలి. ఇంకా డిసెంబర్ 25th రావడానికి ఇంకా 11 months ఉంది. డిసెంబర్ 25th నా క్రిస్మస్ సెలబ్రేషన్స్కి నేను వెళ్ళి ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకొని రోజు తనకు తాను అఫర్మేషన్స్ ఇచ్చుకుంటూ, విజువలైజ్ చేసుకుంటూ, మేనిఫెస్ట్ చేసుకుంటూ, దాన్ని నమ్ముతూ 11 months ఎవ్రీ డే అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయడం మొదలు పెడతాడు. ఎగ్జాక్ట్గా 11 months తర్వాత జరిగింది ఏంటంటే నడుచుకుంటూ వెళ్ళాడు, సెలబ్రేట్ చేసుకోగలిగాడు. ద పవర్ ఆఫ్ అఫర్మేషన్స్, పవర్ ఆఫ్ విజువలైజేషన్, పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్, ద పవర్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. దాని గురించి తను చెప్తున్నట్టు సైన్స్ చూసుకుంటే డెప్త్గా అర్థమవుతుంది. అంటే ఓవరాల్ నాకు అర్థమైందంటే లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుందా అంటే పని చేయదు అన్నవాడికి పని చేయదు, పని చేస్తుంది అనేవాడికి పని చేస్తుంది. ఇప్పుడు ఏదో ఎగ్జాంపుల్ జపాన్ కాదు, మనం రాక్ ఫెల్లర్ హిస్టరీ తీసుకోండి, యూనో కదా అది హౌ బికమ్. ఎందుకంటే నా సంగతి చెప్తాను షఫీ, నేను కరోనాలో ఫస్ట్ వేవ్లో నాకేం కాలే, బయటపడిపోయాను. సెకండ్ దాంట్లో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు సార్ ఒక క్లాస్ అని పిలిచారు, నాకు డబ్బులు లేకుండా అప్పుడే అయిపోయింది కదా, ఖర్చు అంతా అయిపోయింది కదా. అతను సార్ రండి సార్ అంటే వెళ్ళాను. ఎవరు ముట్టుకోదంటే ఎవరు ముట్టుకోనని చెప్పారు. లాస్ట్కి అతను ఏం చేశాడు, క్లాస్ అయ్యి వెళ్తుంటే సార్ ఒక సెల్ఫీ సార్ అన్నాడు. నేను చాలా తీసుకోమని చెప్పాను. మాస్క్ కట్టుకున్నాం కదా, అతను కూడా మాస్క్ కట్టుకున్నాడు. సార్ మన ఇద్దరు దొంగల్లాగా ఉన్నాం సార్, మీ మాస్క్ తీసాడు సార్ అన్నాడు. వాడు కూడా మాస్క్ తీసేసాడు, నాకు కావాల్సింది చేశాడు. ఏంటది అయిపోయింది, వెళ్ళిపోయాను. హాస్పిటల్ వెళ్ళిన తర్వాత మీరు చెప్పినట్టుగా గజగజ వణుకుతున్నారు అందరు. ఆ టైంలో సీట్ దొరకడం కష్టం, ఏదో కాలేజ్ సీట్ లాగా హాస్పిటల్లో దొరకట్లేదు, బెడ్ దొరకట్లేదు. ఐ గాట్ మై ఇన్ఫ్లుయెన్స్ లక్కీగా మనకున్న అందరూ ఉన్నాయి కాబట్టి జస్ట్ పెట్టగానే అయిపోయింది. ఐ గాట్ ఎవ్రీథింగ్. వెళ్ళిన తర్వాత ఏమైంది తెలుసా, నేను ఒకటి అనుకున్నాను, ఐ ఆమ్ కమింగ్ అవుట్ ఫ్రమ్ దిస్ హాస్పిటల్ as a గంపనాయేశ్వర్ బికాజ్ మై మిషన్ ఈజ్ సో మచ్. నేను చాలా చేసేది ఉంది అన్నాడు. ఫస్ట్ డాక్టర్ వచ్చి అడిగాడు, సార్ మీది 87 ఉంది, 83 ఉంది, 90 అది ఉండాలని చెప్పాడు. ఏంది ఆక్సిమీటర్ సార్, 20 నిమిషాల తర్వాత నేను 90 చూపిస్తాను చెప్పాను. అదేంటండి నేను, మీరు వెళ్ళండి సార్ అని చెప్పాను. నా పక్కన ఈ బెడ్ మీద కూడా ఆ బెడ్ మీద అంటున్నాడు, మీ బొమ్మ పెట్టుకొని జీవులో బాగుపడతాను అతను అంటాడు. ఓ జీసస్ బొమ్మ ఇస్తున్నాడు, ఇతనేమో ఆంజనేయం శ్రీ ఆంజనేయం అంటున్నాడు. ఆగండ్రా అని చెప్పేశాను. కూర్చున్నాను. పవర్ఫుల్గా ఒక్కసారి అఫర్మేషన్ తీసుకుంటూ ఐఎమ్ గోయింగ్ టు అలైవ్, ఐఎమ్ గోయింగ్ టు బి వెరీ పవర్ఫుల్, ఐఎమ్ బార్న్ టు సక్సీడ్, నేను పుట్టింది ఏదో చేయడానికి అని మనము అఫర్మేషన్ తీసుకుంటూ శ్వాస తీసుకుంటూ ఒక అద్భుతమైన సుదర్శన క్రియ అనే ఆర్ట్ ఆఫ్ లివింగ్లో ఉందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అది చేసేసాను 90+. సో ద పవర్ ఆఫ్ మైండ్ గేమ్స్ అంతే. ఇక్కడే ప్రతి హాఫ్ అన్ అవర్కో డెడ్ బాడీ వెళ్ళిపోతుంది, హాఫ్ అన్ అవర్ 1 hour వరకు డెడ్ బాడీ వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరు నవ్వించడం మొదలుపెట్టాను. ఐ మేడ్ దెమ్ లాఫ్ అండ్ స్మైల్. ఓకే, డాక్టర్ కూడా నవ్విస్తున్నాను వస్తుంటే, సిస్టర్ కూడా నవ్విస్తున్నాను వస్తుంటే. 5వ రోజు నాకు డిశ్చార్జ్, నన్ను వీళ్ళిద్దరు కూడా డిశ్చార్జ్, నా డిశ్చార్జ్. ఓకే, దే హ్యావ్ రికార్డ్. ఏమైంది తెలుసా, ఓన్లీ బికాజ్ సార్ మీరు ఉన్నప్పుడు మేము బయటపడ్డాం సార్, మీ పాచుతో మేము బయట మాటల ప్రభావం వాళ్ళు తీసుకున్నారు. అందుకనే అన్నాను, కరోనాలో చచ్చిపోయింది రోగంతో కాదు, భయంతో చచ్చిపోయారు, రోగంతో కాదు. సో నేను బయటకు వెళ్తుంటే సిస్టర్స్ ఏమో తెలుసా, అప్పుడు వెళ్ళిపోతున్నా సార్ అంటే. డాక్టర్ మీరే అయిపోయారు అక్కడ. అంటే అంత పాజిటివ్. మళ్ళీ ఆ పాజిటివ్ ఇంకోటి మనం తీసుకోవచ్చు, ఆరా, AURA. మీరు దయచేసి చూస్తున్న వాళ్ళు గూగుల్ కూడా చూడండి, దానికి ఒక కెమెరా కూడా ఉంటుంది, ఆరా కొలిచేది, జెలోగ్రఫీ సంథింగ్ ఇస్ దేర్. అది మనము మెజర్ చేసి చూస్తే నీకు ఎంత ఆరా ఉందో తెలుస్తుంది, మనిషికి ఎంత ఆరా ఉందో తెలుస్తుంది. అదే నమ్మలే నేను. ఒకరోజు నేను లైన్స్లో లీడర్ కాబట్టి లైన్స్ బాండ్లో ఒక మీటింగ్ అవుతుంది. అక్కడ వెళ్ళాను. ఒక ఆమె ఇలా మెజర్ చేస్తుంది, -5 అంటుంది, -10 అంటుంది. నాకు అర్థం కాలేదు. అక్కడ బ్లూ, ఎల్లో, రెడ్గా వస్తుంది పిక్చర్. ఇది ఏదో మ్యాజిక్ అనుకున్నాను.
అలా తీస్తుంది అందరు చెప్తున్నాను, అందరూ బాగుండ్రా అని ఆమె గట్టి తెలుస్తుంది, నాకు అర్థమైతే లేదు వాళ్ళు అన్నారు. కొంతమంది +10 +20 అన్నారు. నేను కూర్చున్నాను కాలుగా, నేను కూడా వెళ్ళి బలవంతంగా పెడితే తీసుకుంటే +105 feet. నేను ఉన్న 105 feetలలో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటుంది. ఐ డోంట్ నో అంటే నేను నమ్మనండి అన్నాను. అప్పుడు ఆమె కూర్చొని మాట్లాడింది, ఏం చేస్తుంటావు? నేను అప్పుడు అందరు మంచి కోరుకుంటాను, అందరు బాగుండాలని కోరుకుంటాను, నేను కూడా బాగుండాలి, నేను బాగుంటాను అందరూ బాగుంటాను, ఇలా ఉన్నాను కాబట్టి నేను నవ్వుతూ ఉంటాను, నవ్విస్తూ ఉంటాను, హ్యాపీగా ఉంటాను. షీ టోల్డ్ దట్ కంటిన్యూ దిస్. పాజిటివిటీ ఈ విధంగా ఆరా స్ప్రెడ్ అయింది. ఆరా అంటే మనం దేవుని చుట్టుముట్టిన గీతలు కాదు, మన చుట్టుముట్టిన గీతలు. ఎనర్జీ సార్, ఎనర్జీ లెవెల్స్ ఎలా వస్తుంది? వెన్ యూ హ్యావ్ విజువలైజేషన్ వెరీ పవర్ఫుల్. ఓకే, వెన్ యూ హ్యావ్ ఎన్ అట్రాక్ట్ ద నేచర్, పాజిటివ్గా నేచర్ మనం అట్రాక్ట్ చేయగలిగితే విల్ బికమ్ ఎనీథింగ్. కానీ దానికి సైంటిఫిక్గా నాకు అనుభవంతో వచ్చింది, కానీ షార్ట్ కట్లో నేర్పించాలి మీరు కొంతమంది. సార్ ఇప్పుడు యాక్చువల్గా ఒక వర్క్షాప్ డిజైన్ చేసామండి. ఓకే, వెరీ గుడ్. మే నెల 12th నుంచి 21st వరకు 10 days ఆన్లైన్లోనే వాళ్ళ ఇండ్లలో ఉండి వాళ్ళు నేర్చుకోవచ్చు. మార్నింగ్ 5 AM నుంచి 7 AM వరకు 2 hours per day, 10 days. కంప్లీట్గా దాంట్లో ఏంటంటే ఈ లా ఆఫ్ అట్రాక్ట్ చాలా మంది ఏంటంటే అక్కడక్కడ కొంచెం యూట్యూబ్లో నేర్చేసుకొని ఏదో ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేస్తుంటారు, జరగదు. అనుకున్నది ఎప్పుడైతే జరగలేదో వాళ్ళు ఏదో మిస్టేక్స్ చేస్తుంటారు. అక్కడ ఏమైపోతుందంటే నమ్మకం పోతుంది వాళ్ళకి. ఎగ్జాక్ట్గా లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు కూడా ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో ఐడెంటిఫై చేసి 21 points డిజైన్ చేశారండి. ఓకే, చాలా అద్భుతంగా. దీన్ని కనుక పాయింట్ టు పాయింట్గా వాళ్ళు కనుక ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే అద్భుతమైన రిజల్ట్స్ రాబోతున్నాయి. ప్రతి వ్యక్తిలో కూడాను మీరు అనుకున్న ఎంత పెద్ద డ్రీమ్ అయినా కానీ మీ లైఫ్లోకి వస్తుంది. ఎంతోమంది అప్పుల పాలైనారు చూడు. అవును, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ తో అప్పులు తీర్చొచ్చు. అవునండి. ఎందుకంటే అప్పులు చేయడానికి కారణం తన తప్పులే, అప్పులు తీర్చడానికి కారణం తన కారణం. ఎందుకు మన కళ్ళ ముందు జరిగిన సిద్ధార్థ్ కావేరిలో చనిపోయాడు, వాళ్ళ భార్య 70% తీర్చేసిందట ఆల్మోస్ట్. హౌ ఇట్స్ పాసిబుల్? సూసైడ్ తోని అప్పులు పోలే కదా, అంటే దెర్ ఇస్ అ రీజన్ ఫర్ దట్. అందుకోసమే వాళ్ళు చేస్తే బయటపడతారు, తప్పకుండా బయటపడతారు. డబ్బు సంపాదించాలంటే కూడా లా ఆఫ్ అట్రాక్షన్. కీర్తి ప్రతిష్టలు అది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, బాగా డబ్బు తర్వాత మనిషి కోరుకునేది ఏంది? కీర్తి ప్రతిష్టలే కదా, దాన్ని కూడా లా ఆఫ్ అట్రాక్షన్. అవునండి, వాస్తవం. వీళ్ళు ప్రాక్టీస్ చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది. నేర్చుకొని మీ కోర్సులో చేరిన వాళ్ళందరికీ నా వినవి ఏంటంటే ఊరికే నేర్చుకోకండి, నేర్చుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే, ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. 100% వస్తుంది, బికాస్ ఇట్ ఇస్ సైంటిఫిక్. మనిషి ఆరోగ్యాన్ని కోరుకుంటున్నా కానీ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఆరోగ్యాన్ని పొందొచ్చు. నేనే చెప్పాను, మీరే ఎగ్జాంపుల్గా ఉన్నారు. ఎంతమంది క్యాన్సర్ నుంచి బయటపడ్డారు? అవును సార్. బికాస్ ఇదే మనం నేర్పించాల్సింది, ఇదే వాళ్ళ మైండ్లో తీసుకెళ్లాల్సింది, ఇదే వాళ్ళకి నేర్పించి వాళ్ళ మార్పు తీసుకోవాల్సింది. ఎందుకంటే మానసికంగా బలము, మనిషి బలం కాదు, మనసే బలం. ఆ బలం తీసుకొచ్చి చాలు. ఎగ్జాక్ట్లీ సార్. ఒక మనిషి తన ఆరోగ్యాన్ని పొందాలంటే లా ఆఫ్ అట్రాక్షన్. ఒక మనిషి అప్పులు తీరాలంటే మీరు చెప్పినట్టుగా డబ్బులు అనుకున్న ఐశ్వర్యం రావాలంటే తను అనుకున్న విధంగా గొప్ప స్థాయిలో పేరు సంపాదించాలంటే డబ్బు సంపాదించాలి. భార్యాభర్తల సంబంధాలు కూడా ఎగ్జాక్ట్లీ, భార్యాభర్తల సంబంధాలు. ఈరోజు చూడండి సార్, మీరు అన్నట్టుగా ప్రీమెరిటల్ కౌన్సిలింగ్ చాలా అవసరం ఉంది, మీరు నేర్చుకుని సర్వీస్ ఇస్తున్నా అని చెప్పారు. అంటే ఒక 10 మంది పెళ్లి చేసుకుంటే దాంట్లో 4, 5, 6 ప్రాబ్లమ్స్లోనే ఉన్నారు. ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వడం కోసం లా ఆఫ్ అట్రాక్షన్ చాలా బలంగా పనిచేస్తుంది సార్. ఇది ప్రజలకు ఇవ్వాలి అన్న ఆలోచనతో పాయింట్ టు పాయింట్గా నేను తయారు చేశాను. ఇండివిజువల్ క్లాసెస్ కొంతమందికి ఇవ్వడం జరిగింది, చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి. ఈ వర్క్షాప్ ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాను సార్. ఇట్స్ పాసిబుల్, ఐఎమ్ టెల్లింగ్ యూ. ఎందుకోసం అంటే మీరు తీసుకున్న నిర్ణయం బాగుంది. ఎవరైతే ఈ మా కన్వర్జేషన్ వింటున్నారో జాయిన్ దిస్ కోర్స్, ఐఎమ్ టెల్లింగ్ యూ. ఓకే, ఎందుకంటే చెప్పే వాళ్ళు ఉన్నప్పుడు నేర్చుకోకుంటే చెడంగా చూడాలి కాబట్టి చెడంగా చూడడం మాకు ఇష్టం లేదు. కాబట్టి జాయిన్ దిస్ కోర్స్ అండ్ అన్ని రకాలుగా ఇక్కడ మనకు తర్వాత కూడా మీకు మళ్ళీ కోర్స్ తర్వాత కూడా మీరు ఎప్పుడైనా కావాలంటే మాట్లాడచ్చు కదా మీతో మళ్ళీ వాళ్ళు. ఎస్ యాక్చువల్గా ఎలా చేశాను సార్, ఇప్పుడు కోర్స్ ఏదైతే ఉంటుందో ఆ కోర్స్ తర్వాత పర్సనల్ మెంటర్షిప్ ఆప్షన్ కూడా ఇచ్చారు మనకి. గ్రేట్. ఈరోజు నేను గమనించింది ఏంటంటే సార్, మెంటర్షిప్లో ఉన్న వ్యక్తికి మెంటర్షిప్లో లేని వ్యక్తికి చాలా డిఫరెన్స్ ఉంది. మనిషి లైఫ్లో కావాల్సింది రైట్ టైంలో రైట్ డిసిషన్సే కదా సార్. రైట్ డిసిషన్ తీసుకున్నట్టు మనకు సలహా ఇచ్చేవాళ్ళు కావాలి. అయితే ఎవరైతే వర్క్షాప్కి వస్తారో అక్కడ ర్యాపో బిల్డ్ అవుతుంది. వాళ్ళకి ఇవ్వకపోతే సెకండ్ ఆప్షన్ అంటే మెంటర్షిప్లోకి రావచ్చు. వాళ్ళు బిజినెస్ పీపుల్ ఉన్నారు, బిజినెస్ మెంటర్షిప్లో తీసుకురావచ్చు. వాళ్ళ కెరీర్ని మనం మెంటర్షిప్లో తీసుకెళ్ళచ్చు. వాళ్ళ పర్సనల్ లైఫ్ ఏదైతుందో కావాల్సిన విధంగా మెంటర్షిప్ మనం ఇవ్వబోతున్నాం సార్. ఈ సర్వీస్ అది కంపల్సరీ కావాలి. ఎందుకోసం అంటే అది విన్నప్పుడు ఆన్లైన్లో బాగానే ఉంటుంది, మళ్ళీ క్వశ్చన్ ఆన్సర్స్ ఏదైనా డౌట్ ఉన్నప్పుడు అడగడానికి ఏదైనా టైంలో దే షుడ్ ఆస్క్ యూ, అప్పుడు బాగుంటుంది. ఇది డౌట్ ఉండే ఇది ఉందనుకోండి, వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, మనసుకంత మించిన బలం ఈ ప్రపంచంలో ఏం లేదు. ఈ సృష్టి మొత్తంలో పవర్ఫుల్ ఏంటంటే మన ఆలోచన, మన బ్రెయిన్. దాన్ని మనం వాడుకోవాలి, మన దగ్గర ఉంది అది. ఒకసారి నేను ఒక ఎర్లీ మార్నింగ్ కోర్స్కి వెళ్తున్నాను, 4:30కి వెళ్ళాలి.
4 days వెళ్ళాను. 5th డే సండే వెళ్ళాలి. 4 days కార్లో వెళ్ళాను. 5th డే సండే కదా, మా పాపతి బైక్ తీసుకెళ్ళారు. అది పడుకుంది, బైక్ తీసుకెళ్ళిపోయాను. బైక్ తీసుకెళ్తూ కరెక్ట్ ఆ సెంటర్ ముందే చిన్న స్పీడ్ బ్రేకర్ ఉంది. ఆ బైక్ ఇలా బ్రేకులు డిస్క్ బ్రేకులు వచ్చాట గెలవదు. నేను ఎప్పుడో చాలా తర్వాత స్కూటర్ అనిపించాను, ఇలా కొట్టాను, పడిపోయాను. ఆ రోజు నేను కరీంనగర్కి వెళ్ళేదండి. డాక్టర్ పట్టాభిరామ్ సార్ నాకు కరీంనగర్ పంపిస్తున్నారు. పెద్ద ఆర్గనైజేషన్కి ట్రైనింగ్ వెళ్ళాల్సింది. ఈ వేలు ఉంది కదా, ఇంక నీకు స్టేట్ రాదు నాకు, ఇలా చూడికి రాదు. ఇది ఇలా 7 నెంబర్ అయిపోయింది నాకు. వేలు ఉంది కదా ఇక్కడ మచ్చలనే కదా, ఇది 7 నెంబర్ అయిపోయింది. అంటే ఇలా తిరిగిపోయింది, ఇది ఇలా స్టేట్ లేదు, 7 నెంబర్ అయిపోయింది. ఆ హాల్లో నుంచి అందరూ బయటకు వచ్చేసారు పడిపోయిన తర్వాత. ఏదైతే అన్నారో చూస్తున్నాను, ఈ 7 నెంబర్ చూస్తే నవ్వుస్తుంది, నాకు పెయిన్ వస్తుంది. నా చాయిస్ ఏం తీసుకోవాలి ఇప్పుడు? ఏదో ఒక చాయ్ తీసుకోవాలి నేను. ఐఎమ్ స్మైలింగ్, లాఫింగ్. ఆ టైంలో అంత పెయిన్ వస్తుంది, చూస్తే అందరూ చూపిస్తారు, చూడండి 7 నెంబర్ అంటారు. ఐ చాయిస్. ఇది పెద్ద నేను గొప్ప కాదు, సుశ్రుత. వితౌట్ ఎన్ని మత్తు మంది ఇవ్వకుండా ఆపరేషన్ చేసేవాడు. వై? వాట్ ఇస్ హిప్నాటిజం బాస్? హిప్నాటిజం అడ్వాన్సే మీరు లా ఆఫ్ అట్రాక్షన్ కదా. హిప్నాటిజం ఏంది? నీకు నొప్పి రాదని నువ్వు అంటే నొప్పి రాదు, రాదా? వస్తుంది. ఎందుకు నొప్పి రాదు? నీ మైండ్లో ఏం చేసావు, నాకు నొప్పి రాదు అనుకున్నావు. ఎగ్జాక్ట్లీ. ఇది కూడా అంతే, లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది. నేను చేస్తానంటే అయిపోతుంది అంతే. అది కావడానికి సూత్రాలు కావాలి, ఫార్ములాస్ కావాలి, అవన్నీ ఇస్తుంటే తప్పకుండా సక్సెస్. హిప్నాటిజంకి అడ్వాన్స్గా ఉంది లా ఆఫ్ అట్రాక్షన్, సైంటిఫికల్గా డెవలప్ అయింది. చాలా యూస్ఫుల్గా ఉంది సార్. ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేశాం కాబట్టి మీరు నేను నుంచి ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతున్నాం. 100% ఐ బిలీవ్ ఇన్ దిస్ కోర్స్. చాలా సంతోషం సార్. యాక్చువల్గా ఎంత వాల్యుబుల్ టైం ఇచ్చారు, అనేక వేల మందిని మీరు తీర్చిదిద్దారు. మీ ద్వారా ఇంకా గొప్ప వర్క్ జరగాలి మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను. మీ ఆశీర్వాదాలు, మీ సపోర్ట్ పూర్తిగా మాకు ఎప్పుడు ఉండాలని చెప్పేసి ఇదే విధంగా మంచి పని చేశాను సార్. ఖచ్చితంగా చాలా సంతోషం సార్, చాలా టైం ఇచ్చారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో మిత్రులారా, ఆలోచించకండి, ఇంతసేపు మాట్లాడాం కదా, ఏమాత్రం ఆలోచించండి. యాక్షన్లో దిగినప్పుడు మాత్రమే మనిషి సాధిస్తాడు. వింటూ ఉంటే మారడు, విన్నది యాక్షన్ దిగాలి. ఏమాత్రం ఆలోచించుకొని ఇప్పుడే కాల్ చేయండి, ఈ కోర్స్ ఫీజు అడగండి, వెయిట్. మీకు మొత్తం కట్టిన తర్వాత ప్రాబ్లం ఉంటే అప్పుడు అడగండి నన్ను. నా నెంబర్ మీకు అందరికీ గూగుల్లో కూడా దొరుకుతుంది. ఐ కెన్ గ్యారంటీ దిస్ ఏ వండర్ఫుల్ కోర్స్, ప్లీజ్ జాయిన్. థ్యాంక్ యూ సార్. ప్రతి ఇంట్లో కూడా ఈరోజు అప్పులు అనేవి సర్వసాధారణం అయిపోయాయి. ఈరోజు చూడండి, ప్రతి దానికి ఖర్చులు పెరిగిపోయాయి, ఎక్స్పెన్సెస్ బాగా అయిపోయినాయి. మనిషి ఇన్కమ్ దానికి సరిపోవట్లేదు, అప్పు చేయడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. ఏం చేయాలి? ఏం చేస్తే మనీ మన దగ్గర నిలబడుతుంది? లా ఆఫ్ అట్రాక్షన్లో మనం ఏదైతే అట్రాక్ట్ చేస్తామో అది మన లైఫ్లోకి వస్తుంది. కేవలం అట్రాక్షన్ ఏనా? దాన్ని చేసే పద్ధతి ఏంటిది? ఎఫర్మేషన్స్ పర్ఫెక్ట్గా చేసే పద్ధతి ఏంటిది? విజువలైజేషన్ చేసే పర్ఫెక్ట్ పద్ధతి ఏంటిది? గ్రాటిట్యూడ్ ఏ విధంగా ఉండాలి? మన కోసం యూనివర్స్ పని చేసేలా చేయాలంటే ఏం చేయాలి? అండ్ మన లైఫ్లోకి దాన్ని రావాలంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా రావాలి సార్. అథెంటిక్ వే ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ మాట్లాడుతున్నాను. దీనికి బేస్ ఏంటంటే బైబిల్, ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్లో లా ఆఫ్ అట్రాక్షన్ ఫార్ములాసే ఉన్నాయి. ఖురాన్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? వేదాసు, ఉపనిషత్తు, ఇంకా మరి చెప్పాలంటే భగవద్గీత స్ట్రాంగ్గా ఏం లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్తుంది. ఇక్కడ కనుక మనం కరెక్ట్గా తెలుసుకుంటే మన లైఫ్లో చాలా గొప్ప మార్పు తెచ్చుకోవచ్చు. ఎవరైనా తన లైఫ్లో మార్పు తెచ్చుకోవాలనుకుంటే, అప్పులు తీర్చుకోవాలనుకుంటే, వాళ్ళ లైఫ్లో డబ్బు నిల్వ అవ్వాలనుకుంటే, ఎప్పుడు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు మెయింటైన్ చేయాలి అన్న ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఈ లాస్ నేర్చుకోవాల్సిందే. మన 10 days క్లాసెస్ అటెండ్ అవ్వాల్సిందే. ఈ 10 days క్లాసెస్లో చాలా క్లారిటీగా తెలిసిపోయి అథెంటిక్ లాస్ తెలుస్తాయి, లైఫ్లో మార్పు అనేది వస్తుంది. సో ఈ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్. ఈ మే నెలలో మనం ఆర్గనైజ్ చేస్తున్నాము. 12th నుంచి 21st వరకు ప్రతిరోజు మార్నింగ్ 5 నుంచి 7 వరకు ఉంటాయి. 100 రోజుల్లో 100 daysలో మీ అప్పులన్నీ తీర్చుకోవాలనుకుంటే ఈ క్లాసెస్ సరిపోతాయి. ఈ క్లాసెస్ని ఫాలో అయిపోతే సరిపోతుంది.